భగవద్బంధువులారా నమస్తే. తమ పైట చెరగుల ఆసనంపై కూర్చున్న కన్నయ్యను గోపకాంతలు పలురీతుల సమ్మానించి ఇలా అడిగారు. కొలిచిన కొలుతురు కొందరు, కొలుతురు తము కొలవకున్న కొందరు పతులం. కొలిచినను కొలువకున్నను కొలువరు మరి కొందరెలమి గోపకుమారా. నందనందన, కొందరు తమను సేవించిన వారినే సేవిస్తారు, మరికొందరు తమను సేవించని వారిని కూడా సేవిస్తారు, ఇంకొందరు తమను సేవించేవారిని సేవించని వారిని కూడా సేవించరు. వీరిలో నీవెలాంటి వాడివో తెలుపువయ్యా అన్నట్లు అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ తరుణులారా, నేను పైన చెప్పిన వారిలో ఎవ్వడనూ కాను. నేను మీకు నిరంతర ధ్యానం నా మీద కలిగించడానికే మీకు కనిపించకుండా వెళ్ళాను అని ఇంకా ఇలా అంటున్నాడు. నన్ను సేవించుచునున్న వారలకు నేనా రూపముంజూపా, చూచిన చాలించి మదించి వారు మరి నన్ను సేవింపరోయంచు. నిర్ధనికుండ ఆత్మధనంబు షడ్డ ఎప్పుడు తత్పారవశ్యంబు దాల్చిన భంగిన్ నను వాసి మత్ప్రియుడు తా చింతించు నా రూపమున్. నన్ను సేవిస్తూ ఉండే వారికి నేను నా రూపం చూపించను. ఎందుకంటే నన్ను దర్శించిన తరువాత గర్వించి నన్ను సేవించడం మానేస్తారని. తనకున్న ధనం పోగొట్టుకున్న దరిద్రుడైన వాడు నిరంతరం ఆ ధనం చింతన చేస్తూ ఎలా ఉంటాడో, నన్ను చూడకుండా ఉన్నప్పుడే నన్ను కోరే భక్తులు నా రూపాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. చక్కగా హరి ఇటు పలికినా చక్కని వాక్యముల అతని సంగమమునా లోనికిన వియోగతాపము లొక్కట విడచిరిల తాంగులు ఉర్వీనాథా. ఓ పరీక్షిన్ మహారాజా, అలా పలికిన కన్నయ్యను గోపరమణులు చక్కని మాటలతోనూ సంగమంతోనూ అలరించి తమ హృదయంలోని విరహవేదనను ఒక్కసారిగా వదిలివేశారు.